హలో అందరికీ. మనం ఇక్కడ విన్నట్టుగా, చదివినట్టుగా, చూసినట్టుగా మన జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా? మనశ్శాంతి, ధైర్యం, రక్షణ ఇవన్నీ కూడా ఉంటే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? ఒకే ఒక్క మంత్రం, ఒక పవిత్రమైన కవచం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్తే నమ్ముతారా? ఒక కవచం వల్ల కలిగేటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అండ్ ఇది చేయడం వల్ల ఒక ఇద్దరి జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి, వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క సమస్యల నుండి బయటపడ్డారు, ఎలా పురోగతి సాధించారు అనే విషయాలు కూడా నేను చెప్తాను. ఫస్ట్లీ అదేంటి అనేది చివరిలో చెప్తాను. ముందు ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు నేను చెప్పను. ఆవిడ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంది. ఈవిడ చాలా కష్టపడుతుంది, చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న మనిషి, చాలా కష్టపడుతుంది. తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ కంటే ఎక్కువ ఎఫర్ట్సే పెడుతూ ఉంది. కానీ తనకి కోవర్కర్స్ తోటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. తనకి ఎంత కష్టపడ్డా తనకు రావాల్సినటువంటి ప్రమోషన్ కూడా రాకుండా పోవడం అండ్ దానికి సంబంధించి అనవసరమైన అడ్డంకులు ఈ కోవర్కర్సే సృష్టించడం అనేది కూడా జరుగుతూ ఉంది. తనకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది, ఇంట్లోనూ బయట ఉద్యోగంలో కూడా. అయితే ఇది రికమెండ్ చేసిన తర్వాత తను చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఒక కవచం. సో ఇది రికమెండ్ చేసిన తర్వాత తను శ్రద్ధగా చేయడం స్టార్ట్ చేసింది. చేస్తూ పోయే కొద్దీ కొన్ని వారాలలోనే తను చెప్పిన విషయం ఏంటి అంటే తనకి మనశ్శాంతి కలిగింది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఇది ముందు మీ చుట్టూ ఉన్న సమస్యల్ని, మీ జీవితంలో ఉన్న సమస్యల్ని ఎదుర్కోవడానికి మీకు కావాల్సినటువంటి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆ మానసిక శాంతిని తీసుకొచ్చి పెడుతుంది. తర్వాత స్లోగా చిన్నగా తన ఆఫీస్లో ఈ కోవర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తనని ఇబ్బంది పెట్టడం అనేది కూడా గ్రాడ్యువల్లీ తగ్గిపోయింది. తనకు రావాల్సిన ప్రమోషన్ కూడా వచ్చింది. తను చాలా సంతోషంగానే ఉంది. ఇదంతా కేవలం అమ్మవారి దయతోనే సాధ్యమైంది అని తను చివరికి చెప్పింది. రెండోది, ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి బిజినెస్ చేస్తూ ఉన్నారు. అయితే బిజినెస్లో అఫ్కోర్స్ అంత గొప్పగా ఏమీ నడవట్లేదు. కొంతవరకు చిన్న అమౌంట్ ఆఫ్ లాసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఫుల్ లాస్ అయితే ఏమీ రాలేదు. లాసెస్ అప్పుడే స్టార్ట్ అయినాయి. ఈయనకు కూడా హెల్త్ ఇష్యూ విపరీతంగా ఉంది, ఒక క్రానికల్ హెల్త్ ఇష్యూ. అదేంటిది అనేది డాక్టర్స్ కూడా డయాగ్నోస్ చేయలేకపోయారు. మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగారు, అయినా కూడా పలానా అని చెప్పి ఎవరు డయాగ్నోస్ చేసి దాన్ని కంక్లూడ్ చేయలేకపోయారు. ఇతను కూడా చాలా శ్రద్ధగా, ఇతనికి ఆరోగ్యం ఎలాగో బాగాలేదు, పైగా వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో తన తమ్ముడిని కొంచెం యాక్టివ్గా బిజినెస్లో ఉండమని చెప్పి తను ఖాళీగా ఉండడం వల్ల ప్రతిరోజు దేవి పూజ చేసి, అంటే అమ్మవారిని పూజ చేసిన తర్వాత ఈ కవచాన్ని చదవడం చేస్తూ ఉండేవాడు. ఫ్యూ మంత్స్ పట్టింది ఈయనకి వారాల్లో రోజుల్లో వచ్చింది అనేది చెప్పట్లేదు. అది ఎవరికైనా సరే మన పూర్వ పుణ్యం బట్టి, మనం చేసేటువంటి డిసిప్లిన్ బట్టి ఉంటుంది, ఆ డెడికేషన్ బట్టి ఉంటుంది. సో ఇతనికి ఏంటి అంటే కొన్ని నెలలు అయితే పట్టింది, 1-2 months అయితే పట్టింది. ఈ 1.5-2 monthsలో ఇతని వ్యాపారము కొంచెం పైకి వచ్చింది, స్లోగా గ్రాడ్యువల్లీ పైకి వచ్చింది. ప్లస్ ఈయన ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో, ఈయన మళ్ళీ చెకప్స్కి వెళ్ళినప్పుడు అది రెడ్యూస్ అయిపోయి పూర్తిగా దాని నుంచి నయం అయిపోయేటువంటి స్థాయికి వచ్చినట్టుగాను కనపడింది. అది ఎలా జరిగింది అనేది ఇతనికి తెలియదు, డాక్టర్స్కి అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఇతను మాత్రం ఒకటే అన్నాడు, ఇదంతా కేవలం అమ్మవారి దయ అని. సో ఇంతకు అది ఏంటిది అనే విషయానికి వస్తే అది ఏదో కాదు, దుర్గా కవచం, దుర్గా అమ్మవారి కవచం. సో ఈ దుర్గా అమ్మవారి కవచం ఆస్ట్రాలజికల్గా కూడా చూస్తే రాహు, కేతు, అలాగే కొన్నిసార్లు శని, కుజుల్ని కూడా కొంతవరకు వాటి ఎఫెక్ట్స్ నుంచి, ఇంపాక్ట్స్ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ రాహు.
రాహుకి సంబంధించి లేదా కేతువుకి సంబంధించి బాధపడే వాళ్ళు, అలాగే శనికి సంబంధించి కూడా కొంతవరకు బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారిని పట్టుకోవడం, ఈవెన్ కుజుడు కూడా ఒక రకంగా కొంతవరకు. సో ఇది ఏం చేస్తుంది, ఈ దుర్గా కవచం ఏ విధంగా పనిచేస్తుంది, మనకి వచ్చేటువంటి యూజ్ ఏంటి అంటే, ఇందాక చెప్పినవే ఒక రియల్ స్టోరీస్, అవి నిజంగా జరిగిన స్టోరీసే, జేయో కల్పించినవి అయితే కాదు. అవే కాదు, మీకున్నది ఎలాంటి సమస్య అయినా, ఎస్పెషల్గా ఇలా ఈ కవచం చదవడం వల్ల నార్మల్గా ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫోర్సెస్, ఈ ఈవిల్ దృష్టి అంటారు కదా, దాన్ని ఏమంటారు, ఈవిల్ ఐ అంటారు, నరదృష్టి. సో ఇట్లాంటి వాటి నుంచి, దుష్ట శక్తుల నుంచి, వీటన్నిటి నుంచి, అలాగే దుష్ట మనస్తత్వం కలిగినటువంటి మనుషుల నుంచి, అంటే మీకు ఎవరో హాని చేయాలి అని అనుకుంటారు, సో వాళ్ళ నుంచి కూడా రక్షణ అనేది దొరుకుతుంది. తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఎవరైతే నేను స్పిరిచువల్గా ముందుకు ఎదగాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ స్పిరిచువల్ జర్నీ అనేది మంచిగా ఎన్హాన్స్ అయ్యి ఒక స్టెప్ ముందుకు వెళ్ళేలాగా తీసుకువెళ్ళేలా చేస్తుంది. అండ్ అంతేకాదు మానసిక ప్రశాంతతనిస్తుంది, ఆరోగ్యం అండ్ భాగ్యం అంటే లక్, సో ఇవి కూడా తీసుకొచ్చి పెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి కవచం. ఇది మాత్రమే కాదు, ఎస్పెషల్గా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, అడ్డంకుల్ని తొలగిస్తుంది. ఏది చేసినా కూడా ప్రతిదీ కూడా దగ్గర దాకా వచ్చిపోతుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దుర్గా కవచాన్ని చేసి చూడండి, అడ్డంకులు ఖచ్చితంగా తొలగుతాయి. సో ఈ ప్రయోజనాలన్నీ కూడా ఒక దుర్గా కవచం చేయడం వల్ల, ఇది రియల్ టైం ఎగ్జాంపుల్స్ నేను చెప్పినవి కూడా, ఇవి నిజ జీవితంలో నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళు చేసిన ప్రయోజనం, ఫలితం ఎలా ఉంది అనేది మళ్ళీ వచ్చి నాకు చెప్తే అది నేను మీ అందరికీ ఇప్పుడు చెప్తున్నాను. అంతేగాని ఇక్కడ ఇది చేయడం అంటే చెప్పడం వల్ల నాకు ఎక్స్ట్రాగా వచ్చేటువంటి బెనిఫిట్ కూడా ఏమీ లేదు. బట్ అందరికీ తెలియాలి, దాని ప్రయోజనాలు అందరూ పొందాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది విషయం, మీరందరూ కూడా ఖచ్చితంగా అమ్మవారి దయతోటి ముందుకు వెళ్తారని, ఖచ్చితంగా ఇది చేసుకుంటారని, చేసుకొని దాని ప్రయోజనాలు కూడా పొందుతారని, అలాగే దాంతో మీ జీవితం అనేదాన్ని ఇంకా అద్భుతంగా మలుచుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై భవానీ, జై హింద్.